जय श्री राम। भारत माता की, भारत माता की जय। भद्रकबल हनुमान की जय, भद्रकबल हनुमान की। ఈ రోజు 72వ వారం హనుమాన్ చాలీసా పారాయణానికి వచ్చినటువంటి పెద్దలందరికీ భక్తులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు। ఈ రోజు ఒక ముఖ్య విషయాన్ని తెలియజేస్తాను। చూడండి, మీకు క్వశ్చన్లు ఇస్తూ ఆ క్వశ్చన్లకు ఆన్సర్ రాబట్టుతో ప్రసంగాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను। చూడండి, మన గ్రామాలలో ఉంటాయి అక్కడక్కడ ఏమిటంటే విగ్రహాలు, అంటే దేశ నాయకులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, విగ్రహాలు పెడతారు కదా। మరి ఆ విగ్రహాలు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఎలక్షన్ వచ్చినప్పుడు దాని మీద నిండా మూస్తారు, ఒక సంచితం తట్టు గాని ఒక బట్ట గాని। అది ఎందుకు మూస్తారు చెప్పండి ఒకసారి। ఎలక్షన్ వచ్చినప్పుడు ఊళ్ళో విగ్రహాల మీద ఒక తట్టు గాని ఒక బట్ట గాని మూస్తారు, అది ఎందుకు మూస్తారు చెప్పండి ఒకసారి। దాని ఆన్సర్ ఎందుకు, అది ఎందుకు మూస్తారు దాని మీద? అది ఎలక్షన్ వచ్చింది కదా, మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ యొక్క విగ్రహం మీద ఆ తట్టు ఎందుకు మూస్తారు? ఎవరికైనా గుర్తా? ఎవరికి తెలియదు, అది ఇప్పుడు చెప్తాను చూడండి। ఆ విగ్రహం తెరిచి ఉంచితే ఆ విగ్రహం ఎవరికి సంబంధించిందో, ఏ పార్టీకి సంబంధించిందో దానికి ఓట్లు పడతాయని। మరి ఆ ఓట్లకు ఆ విగ్రహానికి ఏంటి సంబంధము అంటే చూడండి, ఆ విగ్రహం తెరిచి ఉంచితే ఆ ముఖము ఆ విగ్రహం యొక్క ముఖం చూసి, ఆ గతంలో ఆయన చేసినటువంటి మేలును చూసి ఆ పార్టీకి ఓట్లు పడతాయని చెప్పేసి ఆ విగ్రహాన్ని మూస్తారు। అంటే అది ఏ పార్టీకి సంబంధించినప్పటికీ దాన్ని మూస్తారు। అంటే మరి ఆ విగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడో 20 ఏళ్ల కిందనో, 30 ఏళ్ల కిందనో, 40 ఏళ్ల కిందనో, 50 ఏళ్ల కిందనో చనిపోయింది కదా। మరి ఆ విగ్రహం ముఖం చూస్తే ఓట్లు ఎందుకు పడతాయి అంటే ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తాను, వినండి। చూడండి, నేనున్నాను సపోజ్, అయితే నేనున్నటువంటి వ్యక్తిని ఏం చేస్తా అంటే ఒక రోజు ఒక గ్రామానికి వెళ్తా। అయితే ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు నేను ఎవ్వరికి కూనం లేకుంటే అక్కడ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అతను ఏమంటాడు, నీ ఎవరు కొడుకు అప్ప అంటావు। ఎవరు కొడుకు అప్ప అంటే నేను బంటనప్ప కొడుకుని అన్నా అనుకో, అనేసరికి అయ్యో బంటనప్ప కొడుకు కూర్చుందా అని కూర్చుని పెట్టి ఛాయ కాసి ఛాయ తప్ప। మరి అంతకుముందు నన్ను పిలవలేదు, ఛాయ దాపలేదు, కుర్చీ మీద కూర్చోమనలేదు। మరి మా బటన్ మాప దశ 15 ఏళ్ళు అయిపోయింది, పొక్కలు ఒకటి ఉండయి, మరి అతని పేరు చెప్పందరికి నాకు ఛాయ ఎందుకు దాపరి, నన్ను కుర్చీ మీద ఎందుకు కూర్చుని పెట్టి? చూడండి, ఆయన ఎప్పుడన్నా చనిపోని ఆయన చేసినటువంటి మంచి పనులను బట్టి, ఆ పేరుకున్న ఖ్యాతిని బట్టి తన కుమారులకు గౌరవం లభిస్తుంది। ఇది వాస్తవమా కాదో ఒకసారి చెప్పండి, చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి। అంటే ఆయన చనిపోయి 15 ఏళ్ళు అయిపోయింది, బొక్కలు ఒకటి మిగిలినాయి కదా। మరి ఆ బొక్కలు ఒకటి మిగిలినాయి కానీ నీ బంటన్ మాప పేరు చెప్పందాడే ఆయనకు ఛాయ దాపిరి కుర్చీ మీద వేసి కూర్చునబెట్టి, అంటే తాను మంచివాడైతే తన కుమారులకు కూడా ఆ యొక్క గౌరవము దక్కుతుంది। బాగా ఆలోచించాలి ఈ విషయాన్ని। తండ్రి మంచివాడైతే తన యొక్క గౌరవము తన పిల్లలకు దక్కుతుంది। మరి తండ్రి ఒకవేళ చెడ్డవాడైతే, ఒకవేళ దొంగ అయితే, ఒకవేళ దోపిడీ చేసేటోడైతే, ఒకవేళ మోసాలు చేసేటోడైతే, ఒకవేళ అరాచకాలు చేసేటోడైతే, ఒకవేళ కుట్రలు చేసేటోడైతే, నీవెవరు కొడుకు అంటే పలానాయన కొడుకుని అన్నప్పుడు వారికి ఆ గౌరవము దక్కదు। మరి ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే రేపటి నాడు మన పిల్లలకు ఒక గౌరవం దక్కాలన్నా, రేపటి నాడు మన పిల్లలకు మంచి విలువ దక్కాలన్నా మనము మంచి వాళ్ళమై ఉండాలి। మనం మంచి వాళ్ళమై ఉంటే తప్పకుండా ఆ పిల్లలకు ఆ గౌరవము ఆ విలువ దక్కుతుంది। మనమే మంచి వాళ్ళం లేకున్నప్పుడు మన పిల్లలకు ఆ గౌరవము ఆ విలువ దక్కదు। ఇది వాస్తవమా కాదా ఒకసారి చెప్పండి, ఇది వాస్తవమా కాదా? వాస్తవమే। చూడండి, మరి ఇంకొక విషయంలోకి వెళ్తాను। మేము చిన్నగున్నప్పుడు
ఈ అడవి లోపల మేకలు గాయడానికి, దూళ్ళు గాయడానికి, గొర్రెలు గాయడానికి పోతుండ్రు అన్నమాట. మరి పోయినప్పుడు ఏం చేసేవాళ్ళంటే అడవి లోపల ఈ నెమళ్ళు గుడ్లు పెడుతుండే. వీళ్ళు ఆ మేకల్ని మేపేటప్పుడు, ఆ దూళ్ళని మేపేటప్పుడు సందర్భం లోపల ఆ అడవిలో నెమిలి గుడ్లు పెడుతుండే. మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ నెమిలి గుడ్లను తీసుకుని వచ్చేది. మరి ఆ నెమిలి గుడ్లను తీసుకుని వచ్చి 14 రూపాయలు అందుకోబడింది ఉంటుండే అనమాట. ఆ గుడ్లను తెచ్చి ఆ కోడి కిందేస్తుంది. కోడి కిందేస్తే ఆ నెమిలి గుడ్లు కాస్త పిల్లలు తీస్తుండే. మరి కోడి ఒదిగింది కదా, మరి కోడి పిల్లలు కాదు నెమిలి పిల్లలు ఎట్లయినాయి చూడండి. దీంట్లో లాజిక్ మంచిగా పట్టుకోవాలి మనం. నెమలి గుడ్లను తెచ్చి కోడి కింద వేసినంత మాత్రాన అవి నెమిలి పిల్లలే అయినాయి కానీ కోడి పిల్లలు కాలేదు. మరి అక్కడ ప్యూర్ నెమిలి ఏంటంటే మరి ప్యూర్ నెమిలి కూడా కాలేదు అది. ఎందుకంటే పుట్టిన తర్వాత కోడి ఎంత తిరిగింది, ఆ మోర్ల పంట తిరిగింది, ఆ గింజలు ఏరిక తిన్నది. కొన్ని కోడి లక్షణాలు వచ్చినాయి, కొన్ని నెమిలి లక్షణాలు వచ్చినాయి. దాని రూపం చూస్తే నెమిలి రూపము, దాని లక్షణాలేమో కోడి లక్షణాలు. మరి చూడండి మనం కూడా అది ఎట్లా ఉంది దాని సమస్య అంటే అక్కడ నెమిలి కాలేదు, ఇక్కడ కోడి కాలేదు, మధ్యస్థంగా మిగిలిపోయింది. అదే రకంగా మన పిల్లలు చూడండి, ఒక దొంగ పుట్టినటువంటి కొడుకు, ఒక మూర్ఖుని పుట్టినటువంటి కొడుకుని తీసుకుపోయి మంచి పాండితుని దగ్గర పెట్టినా కూడా వారికి అన్ని బుద్ధులు, అన్ని మంచి లక్షణాలు రావు. అది పుట్టింది ఎక్కడ, అది పుట్టింది ఎక్కడ చూడండి. మనము చేనులో పంట వేస్తాం, తైదలేస్తే తైదలైతాయి, జొన్నలేస్తే జొన్నలైతాయి, రాగులేస్తే రాగులైతాయి, కందులేస్తే కందులైతాయి. కానీ దాంట్లో మార్పు అనేది జరగదు. ఒక దొంగ కుమారుని తీసుకుపోయి నువ్వు పండితుని చేస్తామన్నా అయితడు పండితుడు, కాడనేది ఏం లేదు. కానీ ఎక్కడో ఒక మూలకు దొంగ బుద్ధి పోగొట్టుకోదు. మరి అదే ఒకవేళ మంచి బుద్ధిమంతుని తీసుకుపోయి, మంచి జ్ఞానవంతుని తీసుకుపోయి వాడిని దుర్మార్గుల దగ్గర పెంచినప్పటికీ, వాడు దుర్మార్గుడు కొంత అయినప్పటికీ వాడు పుట్టుక మంచి పుట్టుక పుట్టిండు, జ్ఞానవంతుల ఇంట్లో పుట్టిండు, మంచి పండితుల ఇంట్లో పుట్టిండు అంటే ఎక్కడో అక్కడ ఆ మంచి బుద్ధి పట్టుకునే ఉంటది. అంటే దీన్ని బట్టి మనం ఏం గమనించుకోవాలంటే మనము ఏదైతే మంచిగా ఎప్పుడైతే తయారైతామో అప్పుడే మన పిల్లలు మంచిగా అవుతారు. మనం చెడ్డగా ఇవ్వాలని మంచిగా అమ్మంటే అది సాధ్యమయ్యే పని కాదు. అయితే కొంత కావచ్చేమో కానీ పూర్తిగా కారు. మన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టాం, అదంతా జర లంగ పిల్లలు ఉండడం అనుకోండి, మన పిల్లలు కూడా లంగ బుద్ధులు వస్తాయి. కానీ తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయినప్పుడు ఆ మంచి బుద్ధులు కూడా కొంత పట్టుకొని ఉంటాయి. అది ఇది అక్షర సత్యం. ఇది అబద్ధం కాదు, ఇది అక్షర సత్యము. ఈ విషయాలన్నీ మనం గమనించుకొని మనం కూడా మంచి మార్గంలో ఉండాలని తెలియజేస్తూ ఈ రోజు నాకు ఈ చిన్ని అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.